హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి తంత్ర మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. మనం ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక మోటివేషన్గా ఉంటుందని చాలాసార్లు అయితే చెప్పాను అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యంది కూడా ట్రైలర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ట్రైలర్ అయితే ఇట్స్ గుడ్ ట్రైలర్, అంటే క్యూరియాసిటీగా అనిపించింది అనమాట నాకు ట్రైలర్ అంటే కన. స్టోరీ ఎలా ఉంది అంటే కన, రావణుడి కొడుకు ఇంద్రజిత్ నికుంభలాదేవికి పూజ చేస్తూ ఉంటాడనమాట. ఆ పూజని అడ్డుకోవడానికి మన లక్ష్మణుడు వానర సైన్యాన్ని తీసుకొచ్చి ఆ పూజని అడ్డుకుంటాడనమాట. మెయిన్ నికుంభలాదేవి ఎవరంటే కన్నా ఒక క్షుద్ర దేవత అనమాట. అంటే ఇంద్రజిత్ తలపెట్టింది క్షుద్ర పూజ అనమాట. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్ని క్షుద్ర పూజలు అయితే కన్నా భయంకరంగా చేస్తున్నట్టు నాకైతే అనిపించింది అనమాట. ఇంకా ఇంకోటి ఏదో సేవాసనమో ఏదో అది ఉంటుంది ట్రైలర్లో మాత్రం. అదైతే కన్నా కొంచెం భయంకరంగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే కన్నా మూవీ మాత్రం. ఇంకా మనకి ఇక లవ్ స్టోరీ ఉంటుంది ఒక పల్లెటూరులో. ఆ లవ్ స్టోరీ కూడా ఇది నైస్ అయితే అనిపించింది అనమాట నాకైతే కన్నా. ఆ హీరోయిన్నే వశీకరణ చేసుకోవడానికి ఒక మంత్రి ఇచ్చిన నిమ్మకాయ తొక్కేటట్టు చేస్తారనమాట. ఇంకా అప్పటి నుంచి ఆమెకి ఏమేమో జరగడం, పిచ్చి పిచ్చిగా జరగడం, అందరికీ కనిపించనేది ఈమెకు కనిపించడం, ఊరి వేసుకోవడం, ఒక అమ్మాయి తల కిందలు వేయడం అన్నీ ఈమెకి కనిపిస్తుంటాయి అనమాట. డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఆమెకి మంత్రి ఇచ్చిన నిమ్మకాయ తొక్కింది కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. ఇందులో మెయిన్ సలోని కూడా ఉందన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె ఉంటుందనేసి అయితే కానీ. ఈమె క్యారెక్టర్ ఏంటనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టు ఉంది అనమాట. సలోని క్యారెక్టర్ కూడా ఇది నైస్ అయితే అనిపించింది. అంటే వాళ్ళే వశీకరణం చేసుకొని శివపార్వతుల్లాగా సంగమిస్తారనమాట. అట్లాంటిదైతే కన్నా పెట్టినట్టు కనిపిస్తుంది అనమాట. క్షుద్ర పూజలు ఒకటి చేస్తున్నాడు, దాన్ని విడిపించడానికి ఇంకొకటి చేస్తున్నాడు. అలా మనకి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఇంకా అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే కానీ. మొత్తం అక్కడ చూపించే విజువల్స్ కానీ, ఇక్కడ ఉండే మొత్తం నైట్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువైతే చూపించారనమాట. అందుకు క్షుద్ర పూజలు, నరబలులు, మాంత్రికులు, తంత్రాలు అనగానే మనకి నైట్ ఎఫెక్ట్ అయితే కన్నా బాగా చూపించడం అయితే జరిగిందనమాట. కెమెరా డిపార్ట్మెంట్ ఈజ్ నైస్ అనిపించింది అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి March 15th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సినిమా చూసి రివ్యూ కూడా చెప్తానమాట. ఇంకా మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంత అందరికీ బాయ్.